గుణశేఖర్ గారి విద్యాభ్యాసం చైతన్య స్కూల్లో గడిచింది. డిసిప్లైన్ మరియు డెడికేషన్ తో ముందుకు సాగుతూ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో MBBS చేశారు. గుణశేఖర్ గారికి చిన్ననాటి నుండే స్పోర్ట్స్ మరియు కరిక్యులర్ యాక్టివిటీస్ పై ఎంతో ఆసక్తి కనబరిచేవారు. అలానే చిన్నతనం నుండి లీడర్షిప్ క్వాలిటీస్ ని అలవరుచుకున్న గుణశేఖర్ గారు కళాశాలకు జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. సాధించే మాస్తత్వం గల ఆయన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో మెరిట్ స్టూడెంట్ గా నిలిచేవారు. 2013 నుండి 2016 మధ్య కాలంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులుగా వ్యవహరించారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ను బలంగా నమ్మే గుణశేఖర్ గారు దాన్ని పెంపొందిస్తూ దేశ వ్యాప్తంగా అనేక గౌరవనీయమైన విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలకు సలహాదారునిగా పనిచేశారు. విద్య పట్ల ఆయన దార్శనిక విధానం ఎస్వి ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు కళాశాలకు నాయకత్వం వహించడానికి ప్రేరేపించింది. మంచి మార్పును స్వాగతిస్తూ సాంకేతిక విద్యలో కొత్త ముందడుగులను వేస్తూ సొసైటీ చైర్పర్సన్ గా గుణశేఖర్ గారు గొప్ప ప్రయాణాన్ని కొనసాగిస్తూ అందరికీ ఓ ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ వస్తున్నారు. ఆయన వల్ల ఉన్నత విద్యను అభ్యసించి అనేక మంది గొప్ప స్థానాల్లో ఉన్నారు. అంతేకాక గుణశేఖర్ గారి నాయకత్వంలో కళాశాలకు అసోచామ్ ద్వారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇయర్ సౌత్ రీజియన్ 2023 అవార్డ్ మరియు ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అకాడమిక్ ఇన్సైట్ల ద్వారా ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ది ఇయర్ 2023 గా కూడా కళాశాల అవార్డు సొంతం చేసుకుంది. తన పేరుకు తగ్గట్టుగానే మంచి గుణాలను కలిగి అజాత శత్రువుగా అందరితో మెలుగుతారు. ఈ ఎస్వి వసుదైక కుటుంబంతో పాటుగా తన కుటుంబం పట్ల కూడా గుణశేఖర్ గారికి ఎనలేని ప్రేమ. గుణశేఖర్ గారి సతీమణి శ్రీ లక్ష్మి గారు MBBS MS ఆప్థల్మాలజీ చేసి ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారి పిల్లలు నాగచేతన మరియు ప్రణీతలకి ఓ మంచి నాన్నగా ఉంటూ విద్యార్థులకు సరైన దారిని చూపే ఓ గొప్ప నిర్దేశకుడైన పలకల గుణశేఖర్ గారు ఇలానే గొప్ప నాయకుడిగా మమ్మల్ని ముందుకు నడిపించాలని ఈ అందమైన కార్యక్రమం సందర్భంగా కృతజ్ఞతలతో పాటు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం.